వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం గ్రామంలో శంకర్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో రావూరి కుటుంబ సభ్యులు రావూరి సాంబశివరావు జ్ఞాపకార్థం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ప్రత్తిపాడు మండలంలో మొదటిసారి కళ్లను దానం చేసిన రావూరి సాంబశివరావుకి ఘన నివాళులు అర్పిస్తూ శంకర్ వారి ఆధ్వర్యంలో రావూరి కుటుంబ సభ్యులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దాదాపు 200 మంది పరీక్షలు నిర్వహించడం జరిగింది. వారిలో సుమారు 62 మందికి చుక్కలాలు ఆపరేషన్ చేస్తున్నట్టు వైద్యాధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ కాలేజీ చైర్మన్, ప్రతిపాడు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాకాని సురేష్, తిక్కిరెడ్డిపాలెం గ్రామ సర్పంచి మాకినేని జగన్, మాజీ జెడ్పీటీసీ భాగ్యారావు, రైతు నాయకులు సుబ్బారావు, మర్రి సాంబశివరావు, మామిడి అశోక్ మరియు రావూరి కుటుంబ సభ్యులు, తిక్కిరెడ్డిపాలెం గ్రామ ప్రజలు, ప్రత్తిపాడు మండల ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన రావూరి సాంబశివరావు సోదరుడు డాక్టర్ రావూరి ఏడుకొండలు గ్రామ ప్రజలు వారి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. వారితో పాటు శంకర్ వైద్య సిబ్బందిని కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. జగన్మోహన్ గారికి అలాగే ప్రజలందరూ కూడా నమస్కారం చేసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులు వేడుకొండ గారికి, అలాగే వెంకటేశ్వర గారికి, వేడుకొండ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామాల్లో అనేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, కానీ చాలా తక్కువ మంది వచ్చి చూపించుకుంటుంటారు. ఎందుకంటే నాకేమైనా జరుగుతుందంటే నేను పక్కన వాళ్ళు ఎక్కడ చేస్తారేమో, లేకపోతే దేవుడికి కామెంట్ చేస్తారేమో అని ఒక అపోహతో ఎక్కువ మంది రాదు. కానీ ఈరోజు కంటికి సంబంధించిన రైతులు చాలామంది వచ్చారు. ఎందుకంటే మన గ్రామాల్లో అనేక చిన్నప్పటి నుంచి కొన్ని జెనెటిక్స్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే కొంతమంది మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మనం సూటిగా వాడే పురుగు మందులు కానీ ఇవన్నిటి మీద కూడా మన బాడీ మీద అనేక రకాల ప్రభావం పడుతూ ఉంటుంది. ముఖ్యంగా కళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. అంటే ముఖ్యంగా మనం ఏంటంటే పురుగు మందులు చేసేటప్పుడు, స్ప్రే చేసేటప్పుడు మనం జాగ్రత్త తీసుకోకుండా చేతులు గ్లౌజ్ వేసుకోవడం, అంటే పురుగు మందులు చెప్తారు జాగ్రత్త తీసుకోమని చెప్తారు. కానీ మనం ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అర్థం వస్తాయి. మన చేతులు గ్లౌజ్ వేసుకోవడం వేసరాకుండా ఏదైనా కలవలు పెట్టుకోవాలని వేసరాకుండా అలవాట్లేక అయితే చాలామంది గ్రామస్తులు రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనం పురుగు చేసేటప్పుడు తప్పనిసరిగా కలవలు పెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన సేఫ్టీ కిట్స్ ఇస్తారు, కంపెనీ వాళ్ళకి సేఫ్టీ కిట్స్ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మనం పెట్టుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి రైతులు ప్రతి కూడా ఈ స్ప్రే చేసేటప్పుడు కంటికి తప్పనిసరిగా కలవలు పెట్టుకోవాలి, చేతికి గ్లౌజులు వేసుకోవాలి, కాళ్ళకి గుడ్లు కూడా ఉంటాయి, గుడ్లు కూడా వేసుకోవాలి. అంటే ఏంటంటే కొంచెం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మనం పొలంకి వెళ్ళేటప్పుడు ఇది ధరించి వేస్తే మనకి సమస్యలు రావడం తగ్గడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కళ్ళజబ్బులు ఎందుకు వస్తాయంటే మనం తీసుకునే ఆహారం. అంటే మనం చిన్నప్పటి నుంచే మధ్యాహ్నం తిన్నాం, అలాగే భోజనం తిన్నాం, ఇవన్నీ రకరకాల సమస్యలు, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. వాటి మనం గతంలో ఏదైతే ఆహారం తీసుకున్నామో వరలు కానీ, చొండలు కానీ, వరలు కానీ ఇవన్నీ కనుక తీసుకున్నప్పుడు బాగానే ఉన్నారు. అప్పుడు కూడా ఎల్లు కావచ్చు, చెంబలు కావచ్చు, ఆరోగ్యంగా ఉన్నారు. కానీ రాను నా వడను బాగా పాలిస్తున్న రైతులు దానివల్ల డయాబెటిక్, షుగర్ పేషెంట్లు ఎక్కువ అవుతూ ఉన్నారు గ్రామాలు. ఇక గురించైనా మనం జొన్నలు కానీ, వరలు కానీ, రాగులు కానీ ఈ రోజు కూడా ఎంత కొంత ఆహార పదార్థంగా మనం తీసుకుంటే కొంత మేర డబ్బులు తగ్గడానికి అవకాశం ఉంది, వ్యాధి రాకుండా అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి మంచి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లల్లో తెలియకుండా ఇప్పుడు నడవలు సెల్ ఫోన్ ఉంటుంది. ఈ సెల్ ఫోన్ వల్ల అనేక సమస్యలు వస్తాయి. వాటి చిన్నపిల్లడికే సెల్ ఫోన్ చేసి దాని అవసరం పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వర గారికి ఇంకో విధంగా సహాయ సహకారాలు
రాంబాబు గారికి, వేదికలు అలంకరించినటువంటి మన సోషల్ వర్కర్ అంటే ఒక సామాజిక సేవా దృక్పథంతో చేసినటువంటి అనిల్ శ్రీనివాసరావు గారికి, డాక్టర్ ఎన్ అశోక్ మన గ్రామవాస్తవ్యులు, అందరికీ పరిచయం కాకపోవచ్చు. ఈ మధ్య అతను డాక్టర్గా యూనివర్సిటీ అని పెట్టి అశోక్కి మనం జడ్పీటీసీ మా కుటుంబంలో మా ఫ్యామిలీకి అండదండలుగా ఉండేటటువంటి వ్యక్తి రాజారావు గారికి, సర్పంచ్ ఇది చెప్పేదే లేదు, గోరా మనిషి చూడదంట పైకి అంటే పైన రోడ్డు చేస్తారు. అలాంటి సర్పంచ్ గారికి, సాంబశివరావు గారికి, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క పరిస్థితి ఏంటంటే మా అన్నయ్య గారు అనుకోకుండా ఉదయం జనవరి 12వ తారీఖు ఉదయం మేము ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం. ఎక్కడైనా ఊళ్ళోకి భోజనానికి వెళ్ళినా కూడా నేను లేదు ఆయన అంటే మేము ఒక బ్రదర్స్ లాగా ఫ్రెండ్స్ నిర్వహించుకుంటాం. ఎక్కడైనా భోజనానికి వెళ్తే నన్నే తీసుకెళ్తాను, ఎక్కడుండవు రా అంటాడు. అలాంటి వ్యక్తి మార్నింగ్ 8 గంటలకు చనిపోతే నేను పోరాటంగా తీసుకెళ్ళాను. అమ్మటే మా అబ్బాయి ఫోన్ చేశాడు, భవానీ అబ్బాయి ఫోన్ చేసి మా బాబాయ్ నాన్నగారి బాబాయ్ అన్నాడు. సరే అమ్మా అయితే ఏం చేద్దామంటే నేను సెంట్రల్ హాస్పిటల్ ఫోన్ చేశాను. వాళ్ళు కొన్ని సలహాలు చెప్పారు. మనిషి చనిపోయిన తర్వాత ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి అంటే కొంచెం అది ఏం తల కింద ఇందు పెట్టాలి, ఎక్కువగా తల మీద గుడ్డగా పాడి ఫ్యాన్ వేయకూడదు. ఈ 3 పాటించిన తర్వాత వాళ్ళకి 4 hours లోపల మనము ఐస్ డొనేట్ డెలివరీ చేయాలి. ఎమ్మటే ఫోన్ చేస్తే 4 hours వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఈ లోపలనే ఇంకొక విషయం జరిగిందంటే ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ సంతకం పెట్టాలి అనేది ఒక నామ్స్ ఆర్గానిక్స్ ఎవరు డొనేట్ చేసినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో సంతకం పెట్టాలి. ఈ లోపల కొంతమంది అడిగారు వాళ్ళ సంతకం పెట్టాలంటే మా వదిలి గారిని మా అబ్బాయిని మా కూర్చుంటే బాబాయ్ వెల్కమ్ నీవేం చెప్తా చేసేసి నాకంతా భరోసా ఇచ్చి మా వదిలి గారు మా అబ్బాయి మా అన్నయ్య కూతురు అమ్మాయి రాలేదు ఈరోజు వీళ్ళు కూడా నాకు పూర్తి కోఆపరేషన్ ఇచ్చి ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి 10 సంవత్సరాలు అయింది. అందుకని దీన్ని ఆయన నేత్రాలు ఎక్కడ ఉన్నాయో మనకి తెలియదు కానీ ఇందాక స్వామి గారు చెప్పినట్టు ప్రపంచమంతా చూసుకునే ఆ నేత్రాలు ఎక్కడ ఉన్నాయో ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరికి తెలియదు. అట్లాగే మనం ఎవరైనా ఆర్గానిక్స్ డొనేట్ చేస్తే ఎక్కడ చూస్తారో ఏం చేస్తారో వాళ్ళు ఎలా బతుకుతారో తెలియదు. గుండె ఇస్తాం, కిడ్నీ ఇస్తాం, లివర్ ఇస్తాం, ఇలాంటి కళ్ళు ఇస్తాం. ఇలాంటి డొనేషన్ చేయగలిగితే వాళ్ళు ఎక్కడో సదా ప్రపంచంలో తినగలుగుతారు, చూడగలుగుతారు, చేయగలుగుతారు. ఆ ఉద్దేశం చేసి ఇంకోటి నాకు పూర్తి సహకారం ఉంటుంది. సార్ అంటారు ఆయన స్టేజీలో ఉండి కూడా ఎంతమంది వెంకటేశ్వర గారు 1,00,000 మందిలో ఉంది కాక సార్ మీ బాండి అంటారు. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చినటువంటి గౌరవం 60-70 ఏళ్ళలో సేవ చేస్తున్నానని ఆయన దృక్పథము ఇలాంటివన్నీ ఆయన మనసులో ఉన్నాయి కాబట్టి ఆయన మరి ఒక్కసారి మా చిన్న కార్యక్రమం రేపు వెంకయ్య గారి ప్రోగ్రాం బాగా పెద్ద భారీ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి నేను పిలిచి సాధారణ ఆహ్వానించినందుకు ప్రత్యేకించాలని ఇక్కడికి వచ్చి మీకు మళ్ళీ పిల్లలు కూడా చెప్పారు ఆర్గానిక్ అంటే ఆయన అమ్ముతున్నారని కాదు, మన ఇండియా స్థాయిలో ఆర్గానిక్స్ కొర్రలు, రాగులు, సజ్జలు ఇలాంటివన్నీ బై ప్రొడక్ట్స్ తీసుకొచ్చి దానికి బిస్కెట్స్ పిల్లలకి అలా అయితే తినడానికి బిస్కెట్స్ కానీ మీరు ఒకసారి చూస్తే అక్కడ మిషనరీ అవన్నీ నేను మన గ్రామం తరఫున ఒకసారి వెంకటేశ్వర గారిని కోరుతున్నాను. మాకు కొంతమంది ఒక 10-20 మెంబర్స్ తీసుకొస్తానండి వెంకటేశ్వర గారు. సార్ వెంకటేశ్వర గారు చిన్న అక్కడ చేసిన మాట అంటారు కానీ మీ అందరూ సమస్యలు చేస్తున్నాను. మా గ్రామం తరఫున 20 మెంబర్స్ లేడీస్ని తీసుకొస్తాను. మీ దగ్గర ఉన్నటువంటి బిస్కెట్ తయారు చేసేది, కేకులు తయారు చేసేది, ఆర్గానిక్ మీద మీరు చేసేటటువంటి ఆవు పేడ మీద ఇలాంటివన్నీ మా గ్రామం మహిళలకు 20 మందికి మీరు ట్రైనింగ్ ఇప్పిస్తారని చూస్తారని మీరు ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత ఇంట్రెస్ట్గా ఉంటే నేను మనం ఆర్గానిక్స్ డొనేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన ఏర్పాటు గారు ఆర్గానిక్ డొనేషన్లో ఫస్ట్ టైము ఈ ఊళ్ళో వాళ్ళ బ్రదర్తోటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే వాళ్ళ ఎందుకంటే ఇవాళ చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఆర్గానిక్స్ డొనేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయంలో అవేర్నెస్ క్రియేట్ అయింది. ఎందుకంటే తను ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి దాన్ని
ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఐ డొనేషన్ ఐ క్యాంపు అంటే వాళ్ళకి టెస్ట్ చేయడానికి శంకర్ హాస్పిటల్ వారికి ఇచ్చేసినందుకు వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఖచ్చితంగా జయప్రదం అవ్వాలని ఎక్కువ మందికి, ఎందుకంటే చాలామంది పేదలు హాస్పిటల్ దాకా వెళ్ళి చూపించుకునే పరిస్థితిలో ఉంటారు. వారు ఇక్కడ వచ్చి ముందు ఒపీనియన్ తీసుకొని అలాగే ఆ తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి సపోర్ట్, ఎందుకంటే ఏడుకొండ గారు వాళ్ళకి ఏదైనా చుట్టాలు తీయించడం కానీ లేకపోతే రెటినా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నా కూడా వారిని శంకర్ హాస్పిటల్ దాకా తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు రావురి కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ సెలవు ఎల్లబడి వెంకటేశ్వరరావు గారికి, కిడ్స్ కాలేజీ యాజమాన్య చైర్మన్ వైఎస్ సుబ్బారావు గారికి, అట్లాగే వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అట్లాగే ఇక్కడికి శంకరకంటి హాస్పిటల్ యాజమాన్యం వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తిక్కేటిపాలెం గ్రామం ప్రజల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా పవిత్రమైన దినం. ఎందుకంటే శంకరకంటి హాస్పిటల్ అంటే మన రాష్ట్రంలో ఒక ఇమేజ్ ఉంది. వాళ్ళు ఎక్కడ పడ్డా శంకరకంటి హాస్పిటల్ వాళ్ళు ప్రతి ఊరు విజిట్ చేసి కళ్ళు ప్రాబ్లం ఉంటే కళ్ళ ప్రాబ్లం ఉంటే చూసి వాళ్ళని మళ్ళా హాస్పిటల్కి వచ్చి చుక్కడాలు కానీ అన్ని చేపిస్తున్నారు, బాగా ఫ్రీగా చేస్తున్నారు. అట్లాగే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే, మరి ఇవాళ రావురి సాంబశివరావు గారు మన ఊరు అతను మొదలు దానం చేయలేదు, కానీ రావురి సాంబశివరావు గారికి కళ్ళు దానం చేశారు. ఆ క్రెడిట్ అతనికే చెందుతుంది మా ఊరి తరఫున ఇవ్వడానికి. ఇది క్రెడిట్ రావడానికి అతనికి సహాయ సహకారాలు ఇచ్చిన ఏడుకొండ గారికి ఆ థాట్ అనేది వచ్చింది, ఆ ఆలోచన రావడం గొప్ప విషయం. ఏడుకొండ గారికి ఆ ఆలోచన వచ్చి శంకరకంటి హాస్పిటల్ వారిని తీసి ఆయన నేత్రదానం చేయించాడు. మరి అది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ఇవాళ దేశంలో ఎంతోమంది కళ్ళు లేని అనాథలు ఉన్నారు. కళ్ళు లేని